కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బీసీలను మరోసారి దగా చేసింది. నిట్ట నిలువున వారిని వంచింది. ఏడాదిలోనే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 9 నెలలు నిమ్మలంగా ఉన్నాడు. తీరా సమయం ముంచుకొచ్చిన తరువాత డ్రామాలు మొదలుపెట్టాడు. బీసీలను మభ్యపెట్టేందుకు కులగణన డిక్లేర్ చేసినా దాన్ని చట్టం చేయకుండా ఆ బాధ్యతలు ఎవరికో అప్పగించాడు. ఇప్పుడేమో ఆర్డినెన్స్ అంటూ బీసీలతో ఆటలాడుతున్నాడు. అయితే రేవంత్ సర్కారు తేవాలనుకుంటున్న ఆర్డినెన్స్ చట్టం ముందు నిలబడేది కాదంటూ బీసీ సంఘాలు ఏకమవుతున్నాయి. రిజర్వేషన్ల బిల్లు చెత్త కాగితమని, కాంగ్రెస్ వాళ్లు తెస్తామంటున్న ఆర్డినెన్స్ అంతకు మించి డొల్ల కాగితమంటూ నినదిస్తున్నాయి. ఈ బిల్లులు 9వ షెడ్యూల్ పరిధిలోకి వస్తేనే వాటికి రాజ్యాంగ భద్రత ఉంటుందంటున్న బీసీ సంఘాలు రేవంత్ విఫల ప్రయత్నం చారిత్రక నిర్ణయం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నాయి. బీజేపీకి, కాంగ్రెస్ కు బీసీలంటే చిత్తశుద్ధి లేదని, తమ సంక్షేమం కోరేవారు ఆ పార్టీలో లేరని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికైనా బీసీలు కళ్లు తెరిచి తమ హక్కులను కాపాడుకోవడానికి ఉద్యమించేందుకు కార్యాచరణను రచిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, ఆర్డినెన్స్ అంటూ రేవంత్ సర్కార్ తమ గొంతు కోసిందంటూ బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? వాళ్ళ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసం చేసే కుట్రలు ఎలక్షన్లకు ముందే చేశారు. అది ఇప్పుడు అక్షరాల నిజమైంది. ఆనాడే బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ప్రభుత్వంగా ఉండి కూడా ఇది సాధ్యం కాదు, బీసీలను మోసం చేసేందుకే ఈ డిక్లరేషన్ పేరుతోటి ఎన్నిక ఓట్లు దన్నుకోవడం కోసమే చేస్తున్నారని చెప్పేసి కూడా ఆనాడు అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ అగ్రనాయకత్వాన్ని తీసుకొచ్చి ఈడ డిక్లరేషన్ల పేరుతో ప్రజలను మోసం చేసిండ్రు అనేది వాళ్ళ మరొకసారి స్పష్టమైపోయింది. కామారెడ్డి డిక్లరేషన్ తో 42% బీసీల రిజర్వేషన్లు కల్పిస్తాం, విద్య, ఉపాధి, ఆ రాజకీయ రిజర్వేషన్లలో వారికి అవకాశాలు కల్పిస్తామని చెప్పింది. వాళ్ళంతా కూడా పూర్తి ఫెయిల్యూర్ గానే పాలనలో పూర్తిగా అస్తవ్యస్తం, అగమ్య గోచరంగా తయారైంది. ఇప్పటికైనా ఎన్నికలు పెట్టాలా, ఎన్నికలకు ఇచ్చిన 42% రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు పెట్టాలని చెప్పేసి ఇటు ప్రజా సంఘాలు, బీసీ ప్రజా సంఘాల నుంచి కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోరాటం ఉధృతం చేస్తున్న తరుణంలోనే ఏదో అడావిడిగా అసెంబ్లీలో తీర్మానం చేసి మేము గొప్పలు చేశాం, మా చారిత్రక నిర్ణయం, ఇలాంటి నిర్ణయం ఎక్కడ తీసుకోలేదు, మొట్టమొదటిసారి దేశంలోనే మేమే చేశామని చెప్పేసి గొప్పలు చెప్పే ప్రయత్నం చేసింది. కానీ బొక్కపొరల పడ్డ విషయాన్ని ఇప్పుడు మళ్ళొక్కసారి గుర్తు చేసింది. ఇవాళ తీర్మానం అంటూ చేసింది అదంతా కూడా ఉత్త ఆ కాగితాలకే పరిమితం తప్ప దానివల్ల ఉపయోగం లేదు బీసీలకు అనేది మళ్ళీ ఈ బిల్లు వల్ల కనీసం కూడా దీనివల్ల ఉపయోగం లేదు, ఇవాళ దీనివల్ల ఎలాంటి రాజకీయ ప్రయోజనం చెందదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో మళ్ళొక్కసారి క్యాబినెట్ పెట్టి ఇటు మళ్ళా పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలోనే మళ్ళొక్కసారి ఆ బీసీలను మోసం చేసే కుట్రలకు తెరలేపిండ్రు ఈ రేవంత్ సర్కార్ అని చెప్పేసి కూడా వాళ్ళ బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. ఇవాళ ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ఆమోదం పొంది కేంద్రానికి పంపిన తర్వాత ఇవాళ మళ్ళొక్కసారి ఆర్డినెన్స్ పేరుతో మళ్ళొక్కసారి మోసానికి తెరపడేందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేసింది. అందులో భాగంగానే క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని వాళ్ళ ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పిన మాటలు పూర్తిగా అవి ఏమాత్రం కూడా నమ్మశక్యంగా లేవు, ఏమాత్రం కూడా అవి న్యాయపరంగా నిలబడేవి కాదని చెప్పేసి కూడా బీసీ సంఘాలంతా మండిపడుతున్నాయి. 42% రిజర్వేషన్లు కల్పించడానికి చట్టబద్ధత కావాలి. 9th షెడ్యూల్లో పార్లమెంట్ లోని 9th షెడ్యూల్లో చేర్చే తర్వాతనే దానికి ఒక చట్టబద్ధత వస్తుంది. కానీ ఈ ఆర్డినెన్స్ ఈ క్యాబినెట్ నిర్ణయాల వల్ల ఏమాత్రం కూడా ఈ ఉపయోగం కాదు, బీసీలను నయవంచన చేయడమే అని చెప్పేసి కూడా బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఆలోచన చేసి బీసీలకు దక్కాల్సిన 42%, దామాషా ప్రకారం దక్కాల్సిన 42% వాటాను ఖచ్చితంగా చేయాలంటే, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి. బీజేపీ నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తుంది. బీసీ ప్రధాని ఉన్నాడని చెప్పేసి గొప్పలు చెప్పే ఈ బీజేపీ పార్టీ ఎందుకు ఈ విధంగా చేస్తుందని చెప్పేసి కూడా ఇవాళ బీసీ సంఘాల నాయకులతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే బీసీల పట్ల కాంగ్రెస్ కావచ్చు, రెండు దేశంలో ఉండే అగ్ర నాయకత్వానికి, రెండు పార్టీలకు, దేశాన్ని ఏలే రెండు పార్టీలకు కూడా ఇవాళ ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీసీల సమస్య 42% వాటా ఇస్తానని చెప్పిన ఏదైతే ఉందో హామీని నెరవేర్చాలి. హామీ నెరవేర్చినట్లయితేనే ఇవాళ మాకు ఖచ్చితంగా మాకు రావాల్సిన హక్కు దక్కుతుంది. కానీ ఇదంతా ఉత్త మాటలకే తప్ప ఇవాళ చేతలు చేసేది లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. బీసీ సంఘాల నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ సైతం పోరాటం ఉధృతం చేస్తానని చెప్పింది. ఖచ్చితంగా ఏదైతే న్యాయపరమైన చిక్కులను అధిగమించి చేయాల్సిన ఈ బిల్లుకు ఇవాళ మళ్ళొక్కసారి కూడా కోర్టులో మొట్టికాయలేసే విధంగా చేసే ఆస్కారం ఉన్నది కనుక ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన 42% కామారెడ్డి డిక్లరేషన్ యథావిధంగా అమలు చేసే వరకు కూడా
పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. 42% ఏదైతే కేబినెట్ నిర్ణయం తర్వాత ఆర్డినెన్స్ తీసుకొస్తానని చెప్పిన మాటలు అన్ని కూడా ఉత్త డొల్లే అని మరొకసారి బీఆర్ఎస్ పార్టీ తేల్చి చెప్పింది. ఇప్పటికైనా బీసీల పట్ల ఏమాత్రం కూడా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఏదైతే ఇటు కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి కేంద్రంతో ఒత్తిడి తీసుకొచ్చి బీసీలకు దక్కాల్సిన 42% ఎట్టి పరిస్థితుల్లో దక్కించాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి కూడా మేము సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తుంది. ఏదైతే ఖచ్చితంగా చేయాలనుకున్నారో అది బీఆర్ఎస్ పార్టీ బీసీల విషయంలో ఖచ్చితంగా మద్దతు ఇస్తుంది. పోరాటంలో అయినా ప్రధానమంత్రి ఇంటి అయినా ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధమని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఇప్పటికైనా బీసీల పట్ల మోసాన్ని ఓట్లప్పుడే ఇలాంటి హామీలు గుర్తుకొచ్చే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికైనా అట్లాంటి మోసాలను అరికట్టాలంటే ఖచ్చితంగా అందరూ ఏకతాటిపై రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన 42% డిక్లరేషన్ ను యథావిధిగా ఇచ్చి దాన్ని అమలు చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. దీనికి ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం అన్ని పార్టీల పైన ఉంది. ఇప్పటికైనా ఇటు బీసీలకు దక్కాల్సిన వాటా దక్కే వరకు కూడా అన్ని పార్టీలు ఒకటై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా బీసీ సంఘాలు చెప్తున్నాయి. దీన్ని ఎట్టి పరిస్థితులతో కూడా ఆర్డినెన్స్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీలకు న్యాయం జరగాలనే విషయాన్ని కూడా వాళ్ళ తేల్చి చెప్తున్నాయి. ఖచ్చితంగా బీసీలకు అన్యాయం చేయడం కోసమే మరొకసారి ఆర్డినెన్స్ డ్రామా తప్ప ఇంకోటి కాదనేది కూడా మరొకసారి రైట్. మీరు అన్నట్టుగానే లెవెల్ రిజర్వేషన్ల బిల్లు చెత్త కాగితం, ఆర్డినెన్స్ డొల్ల కాగితం అని బీసీ సంఘాలు నినదిస్తున్నాయి. అలాగే రేవంత్ విఫల ప్రయత్నం చారిత్రక నిర్ణయం ఎలా అవుతుందో కూడా వాళ్ళు క్వశ్చన్ చేయడం జరుగుతోంది. ఆర్డినెన్స్ అంటూ తమతో ఆటలు మంచిది కాదని కూడా వాళ్ళు వార్న్ చేస్తున్నారు కదా లెవెల్. ఎగ్జాక్ట్లీ ఇవాళ ఏదైతే మొదట కేబినెట్ తీర్మానం చేసినప్పుడే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా అనేక అంశాలను లేవనెత్తింది, అనేక సూచనలు చేసింది, అనేక సలహాలు ఇచ్చింది. ఆ సలహాలు సూచనలు పాటించి మీరు ముందుకు పోయినట్టు అయితే మాత్రమే జరుగుతుంది తప్ప లేని పక్షంలో ఇది కేవలం ఏదైతే తెల్ల పేపర్ల పైనే పరిమితం అవుతుంది. మాటలకు మూటలు కట్టుకోవడానికి తప్ప ఇది దేనికి పనిచేయదు. ఇది చారిత్రాత్మక నిర్ణయం కాదు, చారిత్రాత్మకమైన ఫెయిల్యూర్ అని చెప్పేసి కూడా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చాలా సందర్భాల్లో అసెంబ్లీ చర్చ సందర్భంగా చెప్పింది. ఆనాడు బీఆర్ఎస్ పార్టీగా గంగుల కమలాకర్ మాజీ బీసీ శాఖ మంత్రిగా చేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ చాలా సందర్భాల్లో చాలా ఏళ్లుగా చట్టసభల్లో ఉంటున్నారు. వీరిద్దరు కూడా అనేక సందర్భాల్లో కూడా అనేక అంశాలను లేవనెత్తి ప్రభుత్వాన్ని చెప్పే ప్రయత్నం చేసినా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఆనాడు కేవలం తీర్మానం చేసి దీంతో అయిపోయింది, ఇక్కడికే క్లోజ్. ఇప్పుడు బీసీలకు 42% వాటా వస్తుంది, మీరు పండుగ చేసుకోండి అని చెప్పేసి బీసీలకు ఒక ఆశ చూపింది. దాని ద్వారా ఇవాళ మళ్ళొక్కసారి అది ఎటు కాకపోవడంతో మళ్ళొక్కసారి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ కూడా ఉత్త పేపర్లకే పరిమితం తప్ప దాని వల్ల కూడా కాదని వాళ్ళ మళ్ళొక్కసారి కుండబద్దలు కొడుతున్నారు లీగల్ ఎక్స్పర్ట్స్ అంతా కూడా. దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇది కేవలం వాళ్ళ పార్టీగా వారి చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పుకోవడానికి తప్ప ఇది ఎలాంటి చారిత్రక రిజర్వేషన్ల కల్పనకు ఇది ఉపయోగపడేది కాదు. ఖచ్చితంగా ఇది ముమ్మాటికి బీసీలను ముమ్మాటికి వంచన చేయడం, బీసీలను దగా చేయడమే ఈ ఆర్డినెన్స్ తప్ప ఇంకోటి కాదని కూడా ఈ సందర్భంగా మండిపడతారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా బీజేపీ పార్టీ మెడలు వంచి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తోటి బీజేపీ తోటి ఢీ కొట్టి ఈ ఆర్డినెన్స్ కాదు ఇవాళ చట్టబద్ధత తీసుకురావాలి, 9 షెడ్యూల్లో చేర్పించారని చెప్పేసి కూడా సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు సునీత. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.